26 years అండి మా అక్కకు దూరం అయిపోయినా. నమస్కారం. స్టార్ మహిళ 1500 ప్లస్. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 ఇవాళ ఏంటంట మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అంట. మెగాస్టార్ చిరంజీవి గారికి అందరి తరపున హ్యాపీ 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 బర్త్డే. మెగాస్టార్ 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 మెగాస్టార్. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. మూడో పోడియం అంటే విజయ్. కోటికొకటిలా అమ్మాయి కాటుక కన్నుల బుజ్జాయి దిష్టే తీయాలే హారతి నీయాలే. రాఖీ పౌర్ణమిని శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు. అలా ఎందుకు అంటారు? శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ కాబట్టి. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. రచిత రవి 2. చెల్లమ్మ తీసుకోవచ్చు. ప్రవస్తి రాకేష్ 2. జయ సుధీర్ 1. గంగాదేవి నాగతేజ 1. యమధర్మరాజు సోదరి పేరేమిటి? ఆప్షన్ ఏ యమున, బి రేవతి. అన్నయ్యని అడగవా? చెప్పండి. యమున. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. రచిత రవి 1. ప్రవస్తి రాకేష్ 1. జయ సుధీర్ 1. 6. తానలిన తన్నానా తానలిన తన్నానా ధిరనాదే ధిరనాదిరనా. శాలం సినిమాలో చిరంజీవికి అక్కగా ఎవరు నటించారు? ఖుష్బు మేడం. వావ్ కంగ్రాచులేషన్స్. తీసుకోండి. రజిత రవి 2 మేడం. గంగాదేవి నాగతేజ 2 మేడం. ప్రసిద్ధ రాకేష్ 2. బలరాముడి సోదరి ఎవరు? ఆప్షన్ తీసుకో మనకేముంది. ఆప్షన్ మేడం. ఏ సుభద్ర, బి రోహిణి. సుభద్ర మేడం. కరెక్ట్. 3 పాయింట్లు. ప్రవస్తి రాకేష్ 1 మేడం. జయసుధీర్ 1 మేడం. ఏంజలిన్ విజయ్ 1 మేడం. తానలిన తన్నానా 2. అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. శ్రీహరికి త్రిష ఎన్ని సినిమాల్లో చెల్లెలుగా చేసింది? 2. యా అవేంటో తెలుసా? వస్తానంటే నేను వద్దంటాను. ఒకటి నిండు నూరేళ్లు సుఖంగా ఉంటాం మాస్టర్. మీ అన్నయ్య దీవించినట్టుగా నీకు నచ్చిన వాడిని చేసుకుని సంతోషంగా జీవించు. ఇంకోటి కింగ్ 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 యా కింగ్. చిన్నప్పటి నుంచి ఎట్ల సింటోడు కావాలని కలలు కన్ననో గట్ల సింటోడు దొరికిండు. పైగా అతను ఫ్యాన్. పేరు శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళా డిలే ఎందుకు పిలిపించే పొంగి బజాయించేద్దాం. వీడిగా తీసుకోండి. 6 పాయింట్లు. రజిత రవి 2. ప్రవస్తి రాకేష్ 1. ఏంజలినా విజయ్ 1. పద్మజ ఫనీ 1. గంగాదేవి నాగతేజ్ 1.
ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఎన్ని పెన్సిళ్లు తయారు చేస్తున్నారు? ఆప్షన్స్ అడుగు. ఐ డోంట్. ఆప్షన్స్ ఏ 1100 కోట్లు, బి 1400 కోట్లు. 1100 కోట్లు. వీటిని భూగోళం చుట్టూ 62 వరుసలుగా పేర్చొచ్చంట. అంటే అది 1400 కోట్లు. నంబర్ 5. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. మీ తమ్ముడి కూతురు మీకేమవుతుంది? మేనకోడలు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ప్రవస్తి రాకేష్ 2, జయ 2, ఏంజలిన్ 1, రజిత 1. ఏ దేశాన్ని లక్కీ కంట్రీ అని పిలుస్తారు? ఆప్షన్స్. ఏ చైనా, బి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. దాని లక్కీ కంట్రీ అని ఎందుకంటారంటే మెరుగైన విద్య, ఆరోగ్య ప్రమాణాలతో ప్రభుత్వం ప్రజలకి కావాల్సిన అన్ని సౌకర్యాలని సమకూరుస్తుంది కాబట్టి, అక్కడ వాళ్ళంతా హాయిగా జీవిస్తారు కాబట్టి అందుకని లక్కీ కంట్రీ అంటారంట. జయ 1, ఏంజలిన్ 1, రజిత 1. నెంబర్ 1. ఒక గదిలో 2 గోడలు కలిసే చోటును ఏమంటారు? కార్నర్. ఓకే, తీసుకున్నాను 6 పాయింట్లు. గంగంటి నాగతేజ అంకుల్ తేర 3, జయ అక్క 2, పని అంకుల్ 1. ఒక గాథ ప్రకారం లేదా ఒక కథ ప్రకారం ద్రౌపది ఎవరికి రక్షాబంధనం తన చీరని చింపి కట్టిందని చెబుతారు? ద్రౌపది కదా, ఆ, కృష్ణుడు. కృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్. వావ్, మళ్ళీ 6. బంగారు తల్లి కన్నీ నా తెలివితేటలే. ఫినాయిల్ వేసుకొని కడుక్కుందాం అమ్మ తర్వాత. సరే, ఇంతకీ విషయం ఏంటంటే ఒకసారి కృష్ణుడి చేతికి గాయం అయితే ద్రౌపది వెంటనే తన చెంగుని చింపి కృష్ణుడి చేతికి రక్షణగా రక్తం కారకుండా ఆపడానికి కట్టిందంట. అప్పుడు కృష్ణుడు తాను ద్రౌపదికి రుణపడి ఉన్నానని, ఏదో ఒక సమయంలో తన రుణం తీర్చుకుంటానని చెప్పాడంట. అందుకనే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ఆవిడికి మీటర్ల చీర పంపించాడంట. అది. సో దీనివల్ల లేడీస్కి అర్థమైన విషయం ఏంటంటే మీ అన్నయ్యలకు ఎప్పుడైనా రక్తం కారినట్టయితే కొంచెం చీర చింపి కడితే తర్వాత అన్నయ్యలు బోలేనంత చీర కొని పెడతారని. నానా పాత చీరలో దాచిపెట్టుకోండి. సరే, తీసుకున్నా ఇప్పుడు 6. అంకుల్ తేర 2, జయ అక్క 1, రవి అంకుల్ 2, పని అంకుల్ 1. నెంబర్ 4. ఒకటైతే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని. బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు చెల్లి ఎవరు? త్రిష. రాకేష్ 3. నువ్వు మొన్న ఏదో గిఫ్ట్ అడిగావు, ఏదో గిఫ్ట్ అడిగావు. గంగాదేవి 2, బంగారు రాజా, నువ్వే తీసుకుంటావా? రాజా, నువ్వు ఇచ్చిన వరకు నువ్వే తీసుకుంటావా? జయశ్రీ 1. ఏ దేశ అధ్యక్షుడు తనకి వచ్చిన ఆదాయంలో 5% ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు? ఏ యుఎస్ఏ, బి ఫ్రాన్స్. యుఎస్ఏ. గ్యారంటీగా ఆ పని ఒబామానే చేయగలడు. అక్కడ చూడు. గంగాదేవి 1, పని 1, ఏంజలిన్ 1. సో ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. 오빤 강남스타일 강남스타일 낮에는 따사로운 인간적
객적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 에이 섹시 레이디 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어해 근육보다 사상이 울퉁불퉁한 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 에이 섹시 레이디 오빤 강남스타일 에이 섹시 레이디 위는 놈그 위에 나는 놈 베이베 베이베 나는 뭘 좀 아는 놈 위는 놈그 위에 나는 놈 베이베 베이베 나는 뭘 좀 아는 놈 You know what I'm saying 오빤 강남스타일 에이 섹시 레이디 오빤 강남스타일 에이 섹시 레이디 오빤 강남스타일 나는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 에이 섹시 레이디 오빤 강남스타일 에이 섹시 레이디 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어해 근육보다 사상이 울퉁불퉁한 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까
오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 섹시 레이디 오빤 강남스타일 섹시 레이디 కానీ సింప్లీ సూపర్ అండి. ఎవరికి వాళ్ళు అంటే ఒక క్యారెక్టర్ కాదు అన్ని క్యారెక్టర్లు చేయగలరు అనమాట అందరూ. అందరు స్టేజ్ ఆర్టిస్టులే కదా. ఇలా పెట్టుకుంటే మీరు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం 24 hours నాన్ స్టాప్ షో చేసుకోవచ్చు. అంత బాగుంది, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. సో ఇవాళ రాఖీ పౌర్ణిమ రోజు చాలా మందికి మీరు గిఫ్ట్ ఇచ్చారు ఈ ఎంటర్టైన్మెంట్ ని మధ్యాహ్నం పూట. ఎందుకంటే లేకపోతే మీది రాత్రి మిడ్ నైట్ అలా వస్తూ ఉంటుంది కదా. మాకు ఇవాళ మధ్యాహ్నంలో మంచిగా మీరు ఒక వెజిటేరియన్ షో ఇచ్చారు. సరే ఇప్పుడు బోల చిత్రం బోల మొదలెడదాం. రెడీ? మొదటి చిత్రం చూడండి. రవి రజిత బాలకృష్ణ గారు. ఓకే కరెక్ట్ అయితే మీకు 6 లేకపోతే -6 చూద్దాం. ఎన్టీఆర్ మొత్తం రాఖీలు కట్టుకొని వచ్చాడు. అర్థమైపోయింది, రిలేటెడ్ ఏది ఉంటుందో అర్థమైపోయింది. తమ్ముళ్ళు మీరు జాగ్రత్త పడండి. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. -6. నెక్స్ట్ చిత్రం. ఓకే గంగాదేవి నాగతేజ వెంకటేష్. చూద్దాం. రాజా ఐ లవ్ యూ రాజా, వెంకటేష్ రాజా, పల్కి రాజా. 6. నెక్స్ట్ చిత్రం. అదిగో జయ సుధీర్. చార్మి. సరే చూద్దాం ఎందుకు పాప వచ్చింది. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీ కదా. కరెక్ట్ తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ జయ సుధీర్. కళ్యాణ్ రామ్ అనుకున్నాను. చిరంజీవి. మెగాస్టార్ 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 మెగాస్టార్. అర్రే తమ్ముళ్ళు ఈ రాఖీ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడి దగ్గర మార్కులు నాకు ఇవ్వమని అనుకుంటున్నాను. -6 సుధీర్ జయ. మెగాస్టార్ చిరంజీవి గారికి అందరి తరపున హ్యాపీ 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 బర్త్డే. నెక్స్ట్ చిత్రం. అమ్మా అంజలిన్ పగలగొట్టద్దమ్మా, పగలగొట్టద్దు. చెప్పమ్మా. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సరే పవన్ కళ్యాణ్ అయితే చూద్దాం. అర్జున్ సిస్టర్ సెంటిమెంట్ సినిమా ఒకటి ఏంటిది, పుట్టింటికి రా చెల్లి. -6. నెక్స్ట్ చిత్రం. గంగాదేవి నాగతేజ. మీనా. 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 ఓకే చూద్దాం. మీనా బంగారు తల్లి బయటిరమ్మా. ఐ లవ్ యూ బంగారు తల్లి. అమ్మా మీ అన్నయ్యని కొంచెం కంట్రోల్లో పెట్టుకోమ్మా. ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తున్నాడు. 6. ఓకే సో రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో ఇంకా ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా.
ఇవాళ గేమ్ ఇద్దరు కలిసి ఆడాల్సిన గేమ్. అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఆడాలి గేమ్. ఇక్కడేమో చెల్లెమ్మ నించొని ఉంటుంది, చెల్లెమేమో చక్కగా లడ్డు తింటుంది, మంచినీళ్ళు తాగుతుంది. అన్నయ్య ఏమో ఇక్కడికి వచ్చి ఈ రింగ్ లో నిలబడి ఈ మేజ్ ఆడాలి. అక్కడ హ్యాండిల్ ఉంది, కార్ స్టీరింగ్ తిప్పినట్టుగా తిప్పాలి. మొత్తానికి మన హైదరాబాద్ చందులన్నీ తిరుక్కుంటూ ఇందులో బంతి పడాలి. డ్రైవింగ్ రాదు. అది అయిపోయిన తర్వాత అబగబా వెళ్ళిపోయి ఇక్కడ ఇలా పట్టుకొని నిలబడాలి. అమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ ఇక్కడ నుంచో చెల్లెమ్మ ఒకసారి షాంపిల్ యా. ఇప్పుడు చెల్లెమ్మ ఇలా నించొని ఉంటుంది, అన్నయ్య ఏమో సుమన్నయ్య ఇది ఒకసారి తిప్పాలి. ఇది చెల్లికి ఇవ్వాలి. చెల్లి అక్కడ పక్కన పెట్టాలి. చెల్లి దాని సంగతి చూడు. మళ్ళీ చెల్లి తీసుకోవాలి, ఫాస్ట్ ఉండాలి. చెల్లి కాదు, నేను చిన్నప్పుడు కూడా ఇట్లా ఆడుకోలే. ఒక బంతి తిప్పాలి, ఇవ్వాలి. చెల్లి ఇది ఆట. ఇది అయిపోతే మళ్ళీ ఇంకొక సెట్, ఒక 10 సెట్లు చేయాలి. అంతే. ఆగండి ఆగండి, పొజిషన్ రావద్దా? కాదు, నేను ముందు ఈ లడ్డు బాగుందో లేదా టేస్ట్ చేసి చూడు. అదిగో సగం అయిపోతుంది, అక్కడ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. 1 2 3 గో. సో 1 2 3 4 5 6 7 8 ఆ లాస్ట్ బంతి లెక్కలోకి రాదు. ఓ 8 + 8 16 17 18 19 19 ఆర్లు వచ్చాయి మీకు, అంటే 114 పాయింట్లు. యు విన్ ఎ డిన్నర్ సెట్. కంగ్రాట్స్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 234 పాయింట్స్. సుధీర్ చాలా బాగా ఆడావు, సూపర్. హండీ సెట్. పని నీకు పెళ్లిడికి వచ్చిన 2 కూతుర్లు ఉన్నారు, ఇవన్నీ వయసు పక్కన పెట్టి ఇప్పుడు గేమ్ సూపర్ గా ఆడాలి నువ్వు. అయిపోయింది, మొత్తం తీసేశారు. రెడీ 1 2 3 గో.
బన్నీ ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడు ఏం చేసినా ఇంతే ఇది స్పైరల్ టైం అయిపోయిన తర్వాత పెట్టావు ఆ. ఓకే ఇదేమో ఒక తిప్పుడు తిప్పకుండా పెట్టావు అన్ని కాదు ఒకటే ఒకటే సరే, ఏయ్, విను. 3 తర్వాత మొత్తం పెట్టే ఇది కూడా ఆ. తిప్పకుండా పెట్టావు ఇదేమో ముందే పెట్టేసిన ఇదేమో ఫస్ట్ పెట్టిన మొత్తం అయిపోయింది. అది కూడా పోయింది 1 2 3 4 5 6 అమ్మా ఇది దుకాణం 14 15 16 17 అంతే కదా 8 ప్లస్ అవి 6 చెప్పిండు మా డాడీ చదువుకోరా ఇట్లాంటివి ఉంటాయిరా అన్నాడు అప్పుడే చదువుకోలే 102 1 2 3 గో అదే 10 తిప్పారు ఇక్కడ 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ఇలా రండి బాగా చెప్పినావు 150 రోటీ మేకర్ అయినా సిక్సర్లు కొట్టడానికి సచిన్ టెండూల్కర్ కి గేమ్ ఆడడానికి రవికి హైట్ ఏమి అడ్డు రాదు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ రెడీ 1 2 3 గో సో మా డైరెక్టర్ గారు చూసిన తర్వాత ఏంటంటే మీరు చేతికి ఇవ్వని 3 మైనస్ చేశారు 9 తిప్పారు సో ఈ 3 మైనస్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 11 20 23 రండి ఎంత వచ్చినాయి అక్క అమ్మా బంగారక్క మార్కులు చూస్తాను 138 అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ బాగా ఆడారండి మీరు కూడా ఓకే నాన్న నువ్వు ఇక్కడ ఉండమ్మా ఓకేనా సరే నాన్న ఇది చిన్నది కాబట్టి ఎప్పుడైనా ఒక నా చిన్న కోఆపరేషన్ ఉండొచ్చేమో రెడీ 1 2 3 గో
ఏంటి ఏంటి గెలిచినట్ట ఓడిపోయినట్ట చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి వీడు గెలిచిందా ఓడిపోయిందా చెప్పండి కాదు నేను ప్రవస్తి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ లడ్డు విషయంలో ఉంటే ఈయన వచ్చి తాగు అంటే నేను ఆయన నోట్లో పోసి ఇప్పుడు ఓడిపోయినట్ట నేను చెప్తాను ఇప్పుడు ఆ 2 మార్క్స్ ఇవ్వండి లాస్ట్ 2 అది ముట్టుకోకండి. అవునా సరే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 162 తమ్ముడు. మాకంటే ఎక్కువ తక్కువ ఎవరు చేయలేడు ఇవాళ. హాట్ బాక్స్ సెట్ వచ్చింది కానీ తమ్ముడు ఓడిపోయినావు. జరిగిపోయింది తమ్ముడు. సుధీరు వాళ్ళ సిస్టర్ గెలిచేశారు. అవునా? వెరీ గుడ్ మనోళ్ళే ఏం కాదు. వెరీ గుడ్ చెంబులో తీస్తుంటే ప్రేమ అనుకున్నా. కంగ్రాట్స్ చెప్తాను. వెరీ గుడ్ తమ్ముడు. అరే టెక్నిక్ ఉంటదిరా భయ్. అది గుడ్. కంగ్రాట్స్ వెరీ గుడ్ బాగాడు. అలా ఇవాళ జబర్దస్త్ టీమ్ తో కళ్ళ నుండి నీళ్లు గారుతూ అంటే ఒక రకంగా ఎమోషనల్ గా ఇంకో రకంగా ఆనందంతో 2 రకాలుగాను కడుపుబ్బా నవ్వించారు, ఏడిపించారు. సో అందరికీ థ్యాంక్స్. మీరందరూ అంటున్నారు జబర్దస్త్ షో వల్ల మీ అందరికి లైఫ్ వచ్చింది అని. కానీ మీ షో చూస్తూ మీ పర్ఫార్మెన్స్ చూస్తూ చాలా మంది లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్స్. అన్నా చెల్లెల ఈ స్పెషల్ ఎపిసోడ్ లో స్టార్ అన్నయ్య స్టార్ చెల్లెమ్మ ఎవరు? సుధీర్ అండ్ జయ. ఓకే సో ఇప్పుడు జబర్దస్త్ టీమ్ వాళ్ళందరూ కలిసి ఒక చిన్న మెసేజ్ 1 నిమిషం లోపల ఇస్తారంట. ఏంటది విందాం. ఈ మధ్య ఉమెన్ మీద వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద జెంట్స్ అందరూ కూడా మగవాళ్ళందరూ కూడా దయచేసి అంటే మీ తోటి ఉన్న వాళ్ళు మనకి అక్క చెల్లెలు ఉంటారు. సో మనం ఏడిపించే అమ్మాయిలు కానీ మనం ఏదైనా చేసే అమ్మాయిలు కూడా వాళ్ళు కూడా ఒకరికి కూతురు అక్క చెల్లెలు మర్చిపోవచ్చు. సమ్ డిసిప్లైన్స్ అండ్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ రెస్పెక్ట్ విమెన్ అంతే, అంత మించి ఇంకేది. ఆడబిడ్డని గౌరవించండి అదే అందుకంటే అంతే. ప్లీజ్ స్టాప్ వైలెన్స్. ఎందుకంటే నేను చాలా మంది చూసామాట బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. సో డోంట్ మేక్ లేడీస్ ఫీల్ ఇన్ దట్ వే మాట. మేక్ దెమ్ ఫ్రీ, మేక్ దెమ్ కంఫర్ట్. అందరూ కలిసి ఇక తెలుగులో ఏంటంటే మనకు అక్క చెల్లెలు ఉన్నారు, అందుకనే దయచేసి అందరం కలిసి ఉందాం, ఎవరి మీద ఏమీ చేయకుండా. ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న మహిళకు ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి మన భారతదేశంలో ఉన్న మహిళలు మీరు గౌరవించండి. ఎక్కడే కాదు ప్రపంచం అంతా గౌరవించాలని కోరుకుంటూ మా జబర్దస్త్ నాకు చైతన్యం కలిగించడానికి చైతన్య లక్ష్మి, సిరులివ్వడానికి శ్రీలక్ష్మి, పురాణాలు
పురాణాల ప్రకారం లక్ష్మీదేవి వాహనం ఏది? లక్ష్మీ క్షీర సముద్రా